పెరట్లో పూలు కోస్తున్న కొత్త కోడలు అనామిక దగ్గరికి అత్తగారు శారద వచ్చింది. కాళ్ళ కోసిన పూలు చాలు గాని నువ్వెళ్ళి బట్టలు సర్దుకో వెళ్ళు. అనామిక ఆశ్చర్యంగా, ఏమైందత్తయ్య, నేనెందుకు బట్టలు సర్దుకోవాలి? కాళ్ళ ఆషాఢమాసం వచ్చిందిగా, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళాలి, ఇక్కడ ఉండొద్దు. ఆషాఢమాసం వస్తే నన్నెందుకు మా పుట్టింటికి వెళ్ళమని చెప్తున్నారు అత్తయ్య? ఆషాఢమాసం వచ్చినప్పుడు కొత్త కోళ్ళు అత్తగారింట్లో ఉండకూడదు, పుట్టింటికి వెళ్ళాలని శాస్త్రం చెప్తుందిగా. శాస్త్రం చెప్తుందా? ఏ శాస్త్రం అత్తయ్య? సామాన్య శాస్త్రమా, సాంఘిక శాస్త్రమా? ఏ శాస్త్రం మీకు చెప్పిందో ఆ శాస్త్రం గురించి నాకు చెప్పండి అత్తయ్య, నేను కూడా ఆ శాస్త్రాన్ని అడిగి తెలుసుకుంటాను. చెప్పండి అత్తయ్య, ఏ శాస్త్రం? ఆగా కొత్త కోళ్ళ, నువ్వు చెప్పిన శాస్త్రాలు ఎక్కడవే? అవి నాకు పలకడానికి కూడా రావట్లేదు. సామాన్య సాంఘిక శాస్త్రాలా? ఇవైతే నాకు తెలీదమ్మా. ఈ శాస్త్రాలు స్కూల్లో ఉంటాయి అత్తయ్య. మేము చదువుకున్నప్పుడు ఆషాఢ మాసం గురించి ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. బహుశా మీరు చదువుకున్నప్పుడు ఉన్నాయి కావచ్చు, అందుకే మీకు తెలిసింది. నేను చదువుకునేటప్పుడు లేవు కదా, అందుకే నాకు తెలియలేదు అత్తయ్య. కోళ్ళ, నేను ఇంతవరకు బడి ముఖమే చూడలేదే. మరి శాస్త్రం చెప్పిందన్నారు కదా అత్తయ్య. కోళ్ళ, ఈ విషయాలన్నీ నాకు మా అత్తయ్య చెప్పింది, నేను నీకు చెప్తున్నా. ఆషాఢ మాసంలో కొత్త కోళ్ళు అత్తగారింటిని వదిలి ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళాలి, అక్కడే 4 రోజుల పాటు ఉండాలి. ఏమిటత్తే మీరు చెప్పేది? ఆషాఢ మాసమని 4 రోజుల పాటు నేను నా భర్తని చూడకుండా, మెట్టింటికి రాకుండా నా పుట్టింట్లోనే ఉండాలా? వామ్మో అత్తయ్య, నా వల్ల కాదు. అసలు నేను మా పుట్టింటికే వెళ్ళనని చెప్పడానికి లేదులే. ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళాలని ధర్మశాస్త్రం చెబుతుందిగా కోళ్ళ. ఇంకేం చెప్తుంది అత్తయ్య తమరి ధర్మశాస్త్రం? నాతో వాదన చేయబాక. ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి నువ్వు పుట్టింటికి వెళ్ళాలి కోళ్ళ. అత్తయ్య, నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది అనామిక. శారద ఇష్టంగా ముఖం పెట్టి, ఎట్టా చెప్తే మా కోళ్ళ అర్థం చేసుకుంటుందో ఏమో అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళింది. ఫోన్ తీసుకుని తన కొడుకు రమేష్కి ఫోన్ చేసింది. అప్పుడు కొడుకు రమేష్ ఆఫీస్లో ఉంటాడు. చెప్పమ్మా. బాబు రమేష్, కోడల్ని వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని ఫోన్ చేసి చెప్పరా. ఆ మాట విని రమేష్ కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అనామికని తన పుట్టింటికి పంపించాలా? ఎందుకమ్మా? ఇంట్లో నువ్వు చెప్పినట్టు బుద్ధిగా వింటుంది కదా, చెప్పిన పని చేస్తుంది కదా. అది కాదులేరా బాబు, ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందిగా, కొత్త కోళ్ళు అత్తారింట్లో ఉండకూడదు, తన పుట్టింటికి వెళ్ళాలి. లేదంటే ఏమవుతుందమ్మా? అత్తా కోడల మధ్య గొడవలు జరిగి వేరువేరు కాపురాలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందిరా అని చెప్పగానే రమేష్ కొంచెం భయపడ్డాడు. వామ్మో అమ్మా, అంత పెద్ద గొడవ జరుగుతుందా? అయితే నేను అనామికతో మాట్లాడతానులే, తనని పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తాను, 4 రోజుల వరకు రావద్దని చెప్తాను. మర్చిపోకుండా చెప్పు బాబు అని చెప్పి శారద ఫోన్ పెట్టేసింది. ఇక రమేష్ వెంటనే అనామికకి ఫోన్ చేశాడు. చెప్పండి. అనామిక, అమ్మ చెప్పినట్టుగా నువ్వు బట్టలన్నీ సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళు. మీరు కూడా ఏమిటండి, నేను ఎక్కడికి వెళ్ళను, పుట్టింటికి వెళ్ళనని ఇందాక అత్తయ్య గారికి ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మీరు, అత్తయ్య, ఇక మిగిలింది మావయ్య, ఎవ్వరు చెప్పినా నేను వినను అని అనామిక ఫోన్ పెట్టేసింది. ఇంతలో బయట నుంచి ప్రసాద్ ఇంట్లోకొచ్చి కూర్చున్నాడు. అమ్మా కోళ్ళ, కొంచెం గ్లాస్ నిండా నీళ్ళు తీసుకురామ్మా. తీసుకొస్తున్నాను మావయ్య. కొత్త కోడలు అనామిక గ్లాసు నిండా నీళ్లు తీసుకుని ప్రసాద్ దగ్గరకొచ్చి ఇచ్చింది. ప్రసాద్ నీళ్లు తాగుతాడు. ప్రసాద్ మాట విని శారద అతని దగ్గరికొచ్చింది. మావయ్య, అన్నం పెట్టమంటారా? ఇప్పుడప్పుడే వద్దులే కోళ్ళ, నాకు ఆకలేసినప్పుడు పిలుస్తానులే, వెళ్ళి నీ పని చూసుకోమ్మా. అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యావయ్యా. ఏంటి శారదా, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? ఆషాఢ మాసం వచ్చేసింది, మన కొత్త కోళ్ళలో పుట్టింటికి వెళ్ళని చెబుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. శారదా, నువ్వో విషయం మర్చిపోతున్నావు. అనామిక మన ఇంటికొచ్చిన కొత్త కోళ్ళు. తన ఇష్టాలేంటో తెలుసుకుని తనకు కావాల్సినవి కొనిచ్చి అప్పుడు పుట్టింటికెళ్ళమని చెప్పు, ఖచ్చితంగా ఇష్టంగా వెళ్ళుద్ది అని చెప్పగానే శారద సంతోషపడింది. భలే గుర్తు చేశారు మీరు. కోళ్ళకి చీరలంటే చాలా ఇష్టమని ఇంటికొచ్చిన మొదటి రోజు చెప్పింది కదా, నేను ఆ విషయం మర్చిపోయాను. ఇప్పుడు నేను వెళ్ళి కోడలకి ఆషాఢ మాసం చీరల ఆఫర్ గురించి తీసుకెళ్ళి తనకు నచ్చినవి కొనిస్తాను, తన పుట్టింటికి పంపిస్తాను అనుకుని కిచెన్లోకి వెళ్ళింది శారద. వంట చేస్తున్న అనామికాని చూసి, కోళ్ళ, 1 గంటలో పనులన్నీ పూర్తి చేసుకో. అత్తయ్య, నేను పుట్టింటికి వెళ్ళని చెప్పాను కదా. పుట్టింటికి కాదులేవే, ఆషాఢ మాసంగా
మన కోసం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు, బట్టల షాప్ వాళ్ళు ఇప్పుడు ఆఫర్స్ పెడతారు. అనామిక సంతోషపడుతూ తనలో తాను, ఓహో అత్తయ్య, నాకు చీరలంటే చాలా ఇష్టమని తెలిసి నాకు చీరలు కొనిచ్చి నెమ్మదిగా పుట్టింటికి పంపించే ప్లాన్ చేస్తుందని నేను అర్థం చేసుకోలేనని అత్తయ్య అనుకుంటుంది. కానీ నా ప్లాన్ నాకుంది. షాపింగ్ చేస్తాను, పుట్టింటికి మాత్రం వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని అనుకుంటూ ఉండగా శారద అనామికని పిలిచింది. సరే అత్తయ్య, వెళ్దాం అని చెప్పటంతో శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 1 గంట తరువాత శారద అనామిక కలిసి షాపింగ్ చేయటానికి ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గరికొచ్చారు. ఆఫర్స్లో ఇద్దరూ కలిసి నచ్చిన చీరల్ని చూశారు, తీసుకున్నారు. బేకరీలో కూర్చుని ఐస్ క్రీమ్స్ తిన్నారు. ఓ 3 గంటల తర్వాత ఇంటికొచ్చారు. కాలా, నీకు నచ్చిన చీరలను కొనిచ్చాను, నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించా, మేకప్ కిట్ కూడా కొనిచ్చాను, నాగల కూడా ఇచ్చాను కదా, ఇప్పటికైనా పుట్టింటికి వెళ్ళవే. అత్తయ్య, అవొకటి మాత్రం అడగండి, నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని అనామిక కవర్స్ పట్టుకుని తన గదిలోకి వెళ్ళింది. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజున శారద అనామిక పుట్టింటికొచ్చింది. రాజయ్య, సుజాతలు గౌరవంగా తనని ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టారు. వదినా, నేనే మీ దగ్గరికి వద్దామని ఆయనతో మాట్లాడుతున్నాను, మీరే వచ్చారు. ఆషాఢ మాసం వచ్చింది కదా, కూతుర్ని పుట్టింటికి తీసుకురావాలి కదా. అవును వదినా, నేను ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. ఎంత చెప్పినా అనామిక పుట్టింటికి వెళ్ళనని మారం చేస్తుంది. నువ్వు వచ్చి అర్థమయ్యేలా చెప్పి తీసుకెళ్ళు. సరే వదినా, ఇప్పుడు మీరు వెళ్ళండి, నేను 2 గంటల తర్వాత వస్తాను, అనామికకి అర్థమయ్యేలా చెబుతాను. సరే వదినా, నేను బయలుదేరతాను. శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బెడ్రూమ్లో రమేష్, అనామిక ఆషాఢమాసం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నెల రోజులు మీకు దూరంగా ఉండడం నా వల్ల కాదండి, అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అది కాదను, అమ్మ అంతలా చెప్తుంది కదా, ఈ ఆషాఢమాసంలో కొత్త కోడలు అత్తారింట్లో ఉండకూడదు అని. మీరెంత చెప్పినా నేను మాత్రం మా పుట్టింటికి వెళ్ళను అని అనామిక బొంగమూతి పెట్టుకుని బెడ్ మీదే కూర్చుంటుంది. రమేష్ బ్రతిమిలాడుతూ ఉంటాడు. అలా 2 గంటల సమయం గడిచింది. సుజాత శారద వాళ్ళ ఇంటికొచ్చింది. శారద సంతోషపడుతూ, కాళ్ళా కాళ్ళా, నీకోసం ఎవరొచ్చారో చూడు. అనామిక హాల్లోకొచ్చి చూసింది. తన తల్లి సుజాత కనిపించింది. తన తల్లి సుజాత ఎందుకొచ్చిందో అర్థం చేసుకుంది. అమ్మా, నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు. ఆషాఢ మాసమని నన్ను పుట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చావు కదూ, కానీ నేను రాను, ఇక్కడే ఉంటాను, నువ్వింటికెళ్ళు. అది కాదు తల్లి, ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తారింట్లో ఉండకూడదమ్మా. అదే, ఎందుకు ఉండకూడదు? ఎందుకన్నది నేను మన ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను, పదమ్మా. నేను మాత్రం పుట్టింటికి రాను. ఎందుకు రానని అంటున్నావు తల్లి? అమ్మా, ఇక్కడ నాకు అత్తయ్య అన్ని విధాలా నచ్చిన వంటలు చేసి పెడుతుంది. ఒకవేళ అత్తయ్యకి వీలు కాకపోతే కిచెన్లో అన్ని సరుకులు ఉంటాయి కాబట్టి నేనే నాకు నచ్చిన వాటిని చేసుకుని తింటాను. అదే మన ఇంటి దగ్గర అని అనామిక ముఖాన్ని దిగులుగా పెడుతుంది. అది కాదు తల్లి. అమ్మా, కొత్త కోడలు ఆషాఢ మాసంలో పుట్టింటికి ఎందుకు వెళ్ళాలో చెప్పు. అనామిక, ఈ ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు, భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండకూడదనేది ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం. అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండడం వలన వాళ్ళ మధ్య ప్రేమ లేకుండా పోతుంది. భార్యాభర్తలు కూడా దూరంగా ఉండడం అనేది ఈ మాసంలో ఎంతో ముఖ్యమైంది తల్లి. అనామిక తల్లి మాటని అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకో తల్లి, మనం మన ఇంటికి వెళ్దాం పద. అనామిక ఇక ఏమీ మాట్లాడలేదు. కొత్త కోడలి బాధని శారద అర్థం చేసుకుని, సరే కోళ్ళ, నువ్విక్కడే ఉండు, నేనే మీ పుట్టింటికి పోతా, అక్కడే ఉంటానులే అని చెప్పగానే అనామిక సంతోషపడింది. మరి అల్లుడు గారు వదినా, నాకు అర్థమయ్యేలా చెప్పారు కదమ్మా, ఇక నేను చూసుకుంటాను అని చెప్పగానే శారద, సుజాతలు సంతోషపడతారు. ఇక ఆ రోజు శారద బట్టలు సర్దుకొని భర్తకి, కొడుక్కి చెప్పి సుజాత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వదినా, మా ఇంట్లో మీరు చాలా వాటికి సర్దుకుపోవాల్సి వస్తుంది. ఏం కాదులే వదినా, 4 రోజులేగా. అలా శారద ఆషాఢమాసం మొత్తం కోడలి పుట్టింట్లో ఉంటుంది. ఆషాఢమాసం అయ్యాక అత్తాకోడళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. 15 వెరైటీలతో కోడలి వెజ్ థాలి. బాల్కనీలో ప్రసాద్ కూర్చొని ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉంటాడు. భార్య శారద రింగ్ అవుతున్న సెల్ ఫోన్ని పట్టుకుని కోపంగా వచ్చింది. శారద, ఫోన్ అంతలాగా రింగ్ అవుతుంటే మాట్లాడొచ్చు కదా. మాట్లాడదామని ఫోన్ తీసుకున్నా, కానీ కాలింగ్ ప్రకాష్ రావని కనిపించగానే ఫోన్ పట్టుకుని మీ దగ్గరికి వచ్చా. సర్లే, ఆ ఫోన్ ఇచ్చి నువ్వెళ్ళు. కొత్తగా మళ్ళీ ఈ పాత పరిచయాలు ఏమిటండి? నువ్వే ఆలోచించు శారదా.
10 ఏళ్ల తర్వాత కూడా వాడు నన్ను గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేశాడంటే వాడు ఎంతటి దీనస్థితిలో ఉన్నాడో. ఇట్టా చూడండి, మీ స్నేహితుడు ఎట్టాంటి దీనస్థితిలో ఉన్నా మీరు మాత్రం నా అనుమతి లేకుండా, నాకు తెలియకుండా ఎట్టాంటి సహాయం చేయడానికి వీల్లేదు. సర్లే శారదా, 5 ఏళ్ల తర్వాత వాడెందుకు ఫోన్ చేశాడో ముందది తెలుసుకోవాలిగా. ముందా ఫోన్ ఇటువు. శారద ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ప్రసాదు ఫోన్ చూశాడు. ప్రకాశ్రావు దీనంగా ప్రసాద్ ఇంటి గేటు ముందు నిలబడ్డాడు. ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకున్నాడు. హలో ప్రసాదు, నేన్రా ప్రకాశ్రావుని. నాకు తెలుసురా, పరిచయం అక్కర్లేని గొంతురా నీది. ఒక్కసారి మీ ఇంటి గేటు దగ్గరికి రారా. ప్రసాద్ కొంచెం ఆశ్చర్యంగా, ఏంటి మా ఇంటి గేటు దగ్గరున్నావా? ఉండు నేను వస్తున్నాను అని ప్రసాద్ ఫోన్ పెట్టేసి గేటు దగ్గరికి వచ్చాడు. గేటు దగ్గర ఉన్న ప్రకాశ్రావు బాధగా నిలబడి ఉన్నాడు. తన ఫ్రెండ్ని ఇలా చూడగానే ప్రసాద్ గుండె అల్లాడిపోయింది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రకాశ్రావు ఆ కన్నీళ్లను చూసి, వద్దురా ప్రసాదు, నా దీనస్థితిని చూసి కన్నీళ్లు పెట్టొద్దు. నిన్ను హేళన చేసి ఈరోజు నీ ఇంట్లో ఒక్క పూట తినేద్దామని వచ్చాన్రా. ఎంత మాట అన్నావురా. నువ్వింత కష్టంలో ఉన్నప్పుడు నేను నీకు గుర్తొచ్చానంటేనే అర్థమవుతుందిరా మన స్నేహాన్ని నువ్వెంత బాగా గుర్తుపెట్టుకున్నావోనని. రారా లోపలికి వెళ్దాం పదా. శారద చెల్లి. శారద గురించి నీకు తెలిసిందే కదరా. అవునరా, కోపంతో తిట్టినా కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణ. ఇద్దరూ లోపలికి వచ్చారు. కోడలు అనామిక డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి, మావయ్య డైనింగ్ టేబుల్ దగ్గరికి రండి, అత్తయ్య చెప్పింది, అన్ని సిద్ధం చేసి పెట్టాను, మీరొచ్చి కూర్చుంటే వడ్డిస్తాను. ప్రసాదు ప్రకాశ్రావు ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అనామిక వాళ్ళకి వడ్డించింది. ప్రకాశ్రావు కన్నీళ్లు పెట్టుకుంటూ తింటున్నాడు. ప్రకాషు, ఏమాత్రం మొహాట పడకుండా తినరా. ఇంకేమైనా కావాలన్నా అడుగు. మా కోడలు చిటికెలో చేసేస్తుంది. తనకి వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇవి చాలరా. చెల్లెమ్మకి నా మీద ఇంకా కోపం పోయినట్టు లేదు. లేదు బాబాయ్, అత్తయ్యకి మీరంటే ప్రత్యేకమైన అభిమానం. మీరు మావయ్య గేట్ దగ్గర మాట్లాడుకుంటున్నప్పుడు చూశారు. ఖచ్చితంగా మావయ్య మిమ్మల్ని భోజనానికి పిలుస్తాడని గ్రహించి మీకిష్టమైన వంటల్ని నాతో చేయించింది అని అనామిక చెప్పిన తర్వాత ప్రకాశ్రావు డైనింగ్ టేబుల్ని అప్పుడు చూస్తాడు. టేబుల్ మీద తనకిష్టమైన వంటలే ఉన్నాయి. గుమగుమా వాసనలు వస్తూ ఉంటాయి. ప్రకాశ్రావు అన్ని రకాల వంటల్ని పెట్టుకుని కడుపు నిండుగా తింటాడు. అది చూసి ప్రసాద్ కూడా సంతోషపడతాడు. అమ్మ కోళ్ళ, ఇంక నువ్వు వెళ్ళు తల్లి, మేమిద్దరం తిన్నాక పిలుస్తాం గాని. అలాగే మావయ్య. అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాదు ప్రకాశ్రావు కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. అనామిక శారద బెడ్రూంలోకి వచ్చింది. శారద కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటుంది. అత్తయ్య, నా తెలుసు కోళ్ళ, మన ఇంటికొచ్చిన అతని గురించి అడగాలనుకుంటున్నావు అంతే గదూ? అవునత్తయ్య, నన్ను బాబాయ్ అని పిలవమన్నారు. నేను అలాగే పిలిచాను. ఇప్పుడు నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అత్తయ్య, చెప్తారా? కోళ్ళ, ఒకప్పుడు ఈ ప్రకాష్ రావన్నయ్య మీ మామయ్య ఊర్లో మంచి ఫ్రెండ్స్. ఇద్దరు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. భూమాత వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళకి మంచి ఫలితాలను ఇచ్చిందిలే. ఇద్దరు బాగానే సంపాదించుకున్నారు. మరి మా పెళ్ళికి రాలేదు కదా అత్తయ్య? నేను చెప్పేది వినుకోళ్ళ. చెప్పండి అత్తయ్య. ఇద్దరు మాట్లాడుకొని ఇక చేసిన వ్యవసాయం చాలే అని ఆ పల్లెటూరును వదిలిపెట్టి ఈ పట్నం వచ్చారు. బట్టల వ్యాపారం మీ మావే మొదలెట్టారు. హోటల్ వ్యాపారం ప్రకాష్ రావన్నే మొదలెట్టాడు. శారద చెప్తూ ఉంటే అనామిక వింటూ ఉంటుంది. మొదట్లోనేమో మన బట్టల షాప్ సరిగ్గా నడిచేది కాదు. చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రకాష్ రావు అనేదేమో హోటల్లో ఫుడ్ బిజినెస్ కదా, బాగా నడిచింది. డబ్బులతో పాటు పొగర కూడా వచ్చింది. మన వ్యాపారం సరిగ్గా నడవడం లేదని హేళన చేసేవాడు. ఒకనాడు ఇద్దరు మాట అనుకునే పరిస్థితి వచ్చింది అని శారద చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రసాద్ వచ్చాడు. శారద, మనిద్దరినీ ప్రకాశ్రావు లాన్లోకి రమ్మని చెప్పాడు, పద. శారద ప్రసాదు కలిసి బయట లాన్ దగ్గర ఉన్న సోఫా దగ్గరికి వచ్చారు. ప్రకాశ్రావు అక్కడ కూర్చుని ఉన్నాడు. శారదా ప్రసాదులు కూర్చున్నారు. శారద చెల్లెమ్మ, ఒరే ప్రసాదు, నన్ను మన్నించండిరా. మిమ్మల్ని హేళన చేసినందుకు నాకు తగిన శాస్త్రే జరిగిందిరా. నమ్మిన వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు నేను నా హోటల్ని అమ్మడానికి వచ్చాను. దయచేసి నా హోటల్ని కొనుక్కోరా. నాకు డబ్బులు ఇప్పుడు చాలా అవసరం అని బ్రతిమిలాడుతూ ఓ అరగంట తర్వాత శారదా ప్రసాదులు హోటల్ కొనటానికి ఒప్పుకుంటారు. శారద డబ్బులు తీసుకొచ్చి ప్రకాశ్రావుకి ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకుని ప్రకాశ్రావు సంతోషంగా వెళ్ళిపోతాడు. కోలా కోలా
అని అనామికని పిలిచింది శారద. అనామిక ఆ పిలుపు విని శారద దగ్గరికి వచ్చింది. వెళ్ళి ఏమైనా పనులుంటే చేసుకో, మనం ఒక హోటల్కి వెళ్తున్నాం. పిల్లలు స్కూల్ నుంచి రానివ్వండి అత్తయ్య, అందరం కలిసి సాయంత్రం వెళ్దాం. కోళ్ళ మనం తినడానికి వెళ్ళట్లా, మీ మామయ్య తన ఫ్రెండ్ హోటల్ కొన్నాడు, మనం వెళ్ళి చూడాలి. హోటల్ బాగా నడిచేలా ఉంది, డబ్బులు చాలా వచ్చేలా ఉన్నాయనిపిస్తే మనం హోటల్ పెట్టుకుందాం. బాగుంది గాని రొటీన్గా కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించి పెట్టగలిగితే బాగుంటుందని నాకు అనిపిస్తుందమ్మా. సరే మామయ్య, ముందు వెళ్ళి మనం హోటల్ని చూడాలి. చుట్టుపక్కల జనాలుండి హోటల్ బాగా రన్ అవుతుందని నమ్మకం కలిగితే కొత్త రకం వంటల గురించి నేను ఆలోచన చేస్తాను. వంటలు కూడా బాగానే చేస్తాను. సర్లే కోళ్ళ, ఇప్పుడు మనం హోటల్ దగ్గరికి వెళ్దాం పదా అని ముగ్గురూ కలిసి కారులో ఓ 10 నిమిషాలు జర్నీ చేసి సిటీ సెంటర్లో ఉన్న ఒక హోటల్ దగ్గరికి వచ్చారు. తక్కువ మంది కస్టమర్స్తో హోటల్ నడుస్తుందని ముగ్గురు అర్థం చేసుకున్నారు. చెప్పు కోళ్ళ, మనం ఈ హోటల్ నడిపించగలవంటావా? ఇలా అయితే కష్టం అత్తయ్య. మొత్తం వాష్ చేయాలి, కలర్స్ మార్చాలి, టేబుల్స్ చైర్స్ కొత్తవి కొనాలి, ఫ్యాన్స్ పెట్టించాలి, ఏసీ పెట్టించాలి. చాలా చాలా మార్పులు చేర్పులు చేయాలి అత్తయ్య. అవన్నీ చేద్దామమ్మా. హోటల్ రెడీ అయిన తర్వాత ఏం పెడతావో అది చెప్పు. చెప్పుకోళ్ళ, నువ్వు చెప్పినట్టుగా హోటల్ రూపురేఖలు మార్చేస్తాను. అప్పటి నుంచి నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య. మనం కొత్తగా ఏం చేస్తే ఫుడ్ లవర్స్ మన హోటల్కి వస్తారా అని థింక్ చేస్తూనే ఉన్నాను. ఎంతకి ఏమైనా ఐడియా వచ్చిందా? థాలీ పెడదాం అత్తయ్య. థాలీ పెడదామా? అలాంటివి చాలా ఉన్నాయి కదమ్మా కోళ్ళ. తాళీ మీద హోటల్స్ అయితే మన సిటీలో చాలానే ఉన్నాయి. ఉండనివ్వండి మావయ్య, పెట్టిన వాళ్ళందరూ నాన్ వెజ్ థాలీ పెట్టి ఉంటారు. మనం వెజ్ థాలీ పెడదాం. అది కూడా మామూలు వెజ్ థాలీ అని పెట్టకుండా 15 వెరైటీస్ ఆర్గానిక్ ఫుడ్తో తయారు చేసిన వెజ్ థాలీ అని పెడదాం. బాగుంటుంది. ఏమంటారు అత్తయ్య? మీరేమంటారు? కోడలు చెప్పింది బాగుంది శారదా. చాలా హోటల్లో నాన్ వెజ్ థాలీనే పెడుతున్నారు, కానీ 15 వెరైటీలతో ఆర్గానిక్గా చేసిన వెజ్ థాలీ ఎవ్వరూ పెట్టడంలా. మనకి వెజ్ థాలీ ఏదో కలిసొచ్చేలాగానే ఉంది అని ప్రసాద్ చెప్పగానే అనామిక సంతోషపడుతూ, చాలా థ్యాంక్స్ మావయ్య. మరి హోటల్ని చక్కదిద్దుకుందామా? అలాగే కోళ్ళ, రేపటి నుంచి ఈ పాత హోటల్ని కొత్త హోటల్గా మార్చే పని మొదలెడదాం. తిరిగి ముగ్గురు కారులో ఇంటికొచ్చారు. 2 రోజుల్లో ప్రసాద్ హోటల్ దగ్గరే ఉండి అన్ని పనులు చేపించాడు. పాత హోటల్ని కొత్త హోటల్లా మార్చాడు. శారదా, హోటలు రెడీ అయిపోయింది. రేపు మంచి రోజుందని పంతులు గారు చెప్పారు. రేపే మనం ఓపెన్ పెట్టుకుందాం, ఏమంటారు? పంతులు గారు చెప్పినట్టు రేపు ఓపెన్ చేద్దామండి అని మాట్లాడుకుంటారు. ఇక మరుసటి రోజున అందరూ కొత్త బట్టలు వేసుకొని 15 వెరైటీస్ థాలీ అనే హోటల్ని ఓపెన్ చేశారు. నాన్ వెజ్ థాలీ తిని ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చూస్తున్న వాళ్ళకి అనామిక పెట్టిన 15 వెరైటీస్ వెజ్ థాలీ అనే హోటల్ గురించి తెలుసుకుని వెళ్తూ ఉంటారు. ఆర్గానిక్గా చేసిన 15 వెరైటీస్ వెజ్ థాలీ అనగానే ఫుడ్ లవర్స్ ఎంతో ఇష్టపడుతూ తింటూ ఉంటారు. అలా అనామిక మొదలుపెట్టిన 15 వెరైటీల వెజ్ థాలీ బిజినెస్ చాలా బాగా సక్సెస్ అవుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు.